నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇటువంటి అవార్డులు రివార్డులు లోకల్ టు ఇంటర్నేషనల్ ఒక సైకాలజిస్ట్గా ఎన్నో సేవలు అందిస్తూ ఎస్పెషలీ ఆటిజం పిల్లలకు సేవలు అందిస్తున్నారు. వారు వచ్చేసి డాక్టర్ కృష్ణ గారు. సైకాలజిస్ట్గా అంటే విద్యావేత్తగా వారు ఎన్నో సేవలు అందించారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం గతంలో చూసుకుంటే గతం అంటే పాతకాలంలో చూసుకుంటే ఒక భార్య భర్తలు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి బ్యాక్ నుంచి చూస్తే ఎక్కువ డైవర్స్ కేసులు, మాట్లాడితే కీచులాటలు, ఊరికే చిన్న చిన్న ఇష్యూస్కి డైవర్సులు, వీళ్ళు డైవర్స్ అయితే పిల్లలు సెపరేట్, ఇట్లాంటి సైకలాజికల్ ఇష్యూస్ రావడానికి గల కారణాలు ఏమంటారు? చాలా మంచి టాపిక్ అండి తీసుకుంది. యాక్చువల్ ఎస్, యూ రైట్లీ సెడ్ దట్. ఎక్స్పెషల్లీ లాస్ట్ 1 decade నుంచి చూసినట్లయితే, ఇంకా చెప్పాలంటే 2 decades అనుకుంటా ఆల్మోస్ట్. అవును సార్, అవును. ఇప్పుడంతా కూడా జన్ జీ అంటున్నాం. అంతా కూడా మనం ఈ జనరేషన్ ఎక్కువ మంది వీళ్ళంతా ఏంటంటే ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్ ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక వైవాహిక బంధం అంటే పేరెంట్స్ బోత్ సైడ్స్ ఉండే దగ్గర నుండి జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆ బంధాలు నిలబడుతూ ఉండేవి. ఈరోజు మ్యాక్సిమం మనకి మైక్రో ఫ్యామిలీస్, 1 or 2. అప్పట్లో ఏంటంటే ఒక కుటుంబం కూడా ఎలా ఉండంటే అన్నదమ్ములు వీళ్ళంతా జాయింట్ ఫ్యామిలీస్ గా ఉండేవాళ్ళు. ఎలా చెప్తే అలా చక్కగా ఉండేది. ఈ రోజుల్లో ఇండివిజువల్ గా ఉన్నా కూడా ఎలా ఉందంటే నీది నాది, నాది నాదే, నీది నీదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆల్మోస్ట్ జాయింట్ ఫ్యామిలీస్ అనేవి లేవు. జనరల్ గా పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ మన జనరేషన్ కూడా 1 or 2. ఇంకా నెక్స్ట్ ఇంకా తక్కువ 1 or 2 ఉండడం వల్ల వీళ్ళు ముందు నుంచే ఇండివిడ్యువాలిటీ, సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల సింగిల్ గానీ మింగిల్ అవటానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా మింగిల్నెస్ అనేది లేదు. ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళది. వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి ఇండివిజువల్గా చదువుకోవటం, ఇట్లాంటి ఇండివిజువల్గా ఉండేటువంటి మైక్రో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు ఒకటవటం, వీళ్ళ మధ్యన సోషల్ మీడియా అనేటువంటి ఒక కొత్త భూతం. ఇంటికి వచ్చాక కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు భర్త ఇంటికి వస్తున్నాడంటే భార్య తయారవి సాయంత్రం రెడీగా ఉండి ఆయనకి స్వాగతం పలకాలి, వచ్చిన వెంటనే వాటర్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఈరోజు ఇద్దరు ఆఫీస్ నుంచి వస్తున్నారు, ఎవరి ముందు ఇవ్వాలి వాటర్, ఎవరు వెల్కమ్ పలకాలి, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న ఇండివిడ్యువాలిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ కూడా వీళ్ళు మాట్లాడుకోవటమే తక్కువ అయిపోతాం. ఇండివిడ్యువాలిటీ బోత్ ఆర్ ఎర్నింగ్ అంటే ఇక్కడ బోత్ ఆర్ ఎర్నింగ్ అంటే ఇద్దరు కూడా నువ్వు గొప్ప నేను గొప్ప అంటే ఇది కరెక్ట్ కాదంటారా? దీనివల్ల ఫ్యామిలీస్ విడిపోవడానికి రీజన్స్ ఏంటంటారు? ఖచ్చితంగా మనుషుల మధ్య బంధాన్ని కలిపేవి మాటలు. మనసు పంచుకోవాలి. మానసిక శాస్త్రం ప్రకారం మాట్లాడుకుంటేనే బంధాలు గట్టిపడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అంటే మనం మాట్లాడుకోవడం కూడా ఎట్లా అయిపోయిందని దాంట్లో కూడా సోషల్ మీడియా దూరిపోతాం. ఒకప్పుడు భార్య కొత్త చీర కట్టుకుని ఇట్లా వచ్చినట్టు చూసినట్టునే భర్త, అబ్బా కొత్త చీర కట్టుకున్నావు, బాగున్నావు, అందంగా ఉన్నావు అని ఒక మాట చెప్పేవాడు. ఈరోజు భార్య కొత్త చీర కట్టుకుని తిరుగుతుంటే వీడు చోటు పాపం మహానుభావుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంటాడు. అప్పుడు ఆమె ఏం చేయాలి, ఒక సెల్ఫీ తీసుకుని దాన్ని తీసి గ్రూప్స్ లో పెట్టాలి, ఆయనకి పెడితే అప్పుడు అప్పుడైనా మహానుభావుడు చీర చూసామో నా భార్య కొత్త చీర కట్టుకుందన్న మాట డైరెక్ట్ చెప్తాడంటే ముఖం మీద చెప్పడు. వాడు కూడా అక్కడి నుంచి ఒకటి సోషల్ మీడియాలో పెడతాడు. కమ్యూనికేషన్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ గ్యాప్. ఏ బంధానికైనా మనకు కావాల్సింది కమ్యూనికేషన్. ఈరోజు ఫ్యామిలీ విడిపోవడానికి కారణం కమ్యూనికేషన్ లేదు, మాట్లాడుకోవట్లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నది ఎక్కడో ఏదో సినిమాలో చెప్తారు కదా, అది జరగడం ఫస్ట్ కారణం. చాలా ఉన్నాయి కారణాలు. ఈగోస్, పని ఒత్తిడి, బోత్ ఆర్ వర్క్ చేయటం వల్ల వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ లైఫ్ని అటు ప్రొఫెషనల్ లైఫ్ని మేనేజ్ చేయలేకపోవటం, రెండింటికి కూడా సమానమైనటువంటి. ఇంటికి వచ్చే కూడా వర్క్ గురించి మాట్లాడుకోవడం, వర్క్ స్ట్రెస్తో ఉండటం వల్ల హీ ఆర్ షీ మే నాట్ ఏబుల్ టు మింగిల్ విత్ యువర్ పార్ట్నర్. కరెక్ట్. ఇంటికి వచ్చాక అయిపోయింది, జాబ్ వదిలేసి మేనేజ్ చేయగలిగిన ఫ్యామిలీస్ ఇప్పటికీ కూడా ఉన్నాయి, చక్కగా ఉంటున్నారు.
టు వర్క్ స్ట్రెస్, కమ్యూనికేషన్ గ్యాప్, ఈగోస్, సోషల్ మీడియా, సో మెనీ రీజన్స్. Yeah. టెక్నాలజీ పెరుగుతుంది, మన లైఫ్ సుఖమైంది కానీ బట్ ఆ సుఖం అనేది నిజంగా మన ఆనందానికి దోహదపడేలాగా లేకుండా పోయిందనమాట. రైట్ సార్. అంటే మీరు అన్నది కరెక్టే సార్. కాకపోతే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ జనరేషన్కి వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ అండ్ షుడ్ జాబ్ చేయాలి. అంటే ఇంతకు ముందంటే వేరు, ఇప్పుడు కంపల్సరీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ అయి ఉండొచ్చు, ఏ జాబ్ అయినా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తేనే కుదురుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా జనరల్గా ఎలా సింపుల్గా ఫస్ట్ వాళ్ళు ఒకటే మేడం, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. జాబ్ అయిపోయింది, మోరోవర్ ఇద్దరు సాఫ్ట్వేర్, మీరు చెప్తున్నారు ఇద్దరు సాఫ్ట్వేర్ అనుకోండి, ఇద్దరు ఒక ప్రొఫెషన్ ఉన్న వ్యక్తుల మధ్య ఒకళ్ళ కమ్యూనికేషన్ జరిగినా కూడా వాళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉంటారంటే మా ఆఫీస్లో మా బాస్ ఇలాగా, లేకపోతే మా ప్రోగ్రామ్ ఇలా, ఈ ప్రోగ్రామ్ ఎలా చేసాము, ఆ ప్రోగ్రామ్ ఎలా చేసాము, మా హెచ్ఆర్ ఎట్లా కన్నట్టు ఇవే మాట్లాడుకుంటారు వీళ్ళ మధ్యన. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇద్దరు ప్రొఫెషనల్స్ కలిసినా వాళ్ళు సేమ్ ప్రొఫెషన్ అయితే వాళ్ళిద్దరి మధ్యన ఇంకో టాక్ ఉండదు. నిజంగా చెప్పాలంటే మన స్నేహితులైనా కానీ భార్యాభర్తలు కానీ మనం ఒకే ప్రొఫెషన్కి చెందిన వాళ్ళైనా దాని గురించి మాట్లాడుకోకూడదు. ఓకే. వాళ్ళ జాబ్ అయిపోయింది, మనం కంపెనీ నుంచి బయటకు వచ్చాం, మన దేంట్లో అయితే ఉన్నాం బయటకు వచ్చాం, ఇది మన ఇల్లు, మన పిల్లల గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన ఆనందాలు కనీసం ఇంకా ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే ఆమె ఆనందం ఉందో బాధపడుతుందో ఆ ముఖం మీద ఏమైనా సపోజ్ మొట్టు వచ్చింది, ఒకప్పుడు ప్రతి చిన్నది మన పేరెంట్స్ నోటీస్ చేసేవాళ్ళు, నోటీస్ చేసేది. అవును, మాట్లాడుకుంటే ఇట్లా మన కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. తర్వాత ఈగోస్ అనేవి ఉండకూడదు. ఇట్లా ఉంటే ఖచ్చితంగా ఆ బంధాలు బాగుంటాయి. అలాగే ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలి వీకెండ్లో. వీకెండ్ ఉన్న వాళ్ళు ట్రిప్స్ ఈరోజు ఎట్లా ఉన్నాయంటే కొన్ని ఫ్యామిలీస్లో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఈయన ఫ్రెండ్స్తో ఈయన, ఈ ఫ్రెండ్స్తో సెపరేట్గా. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.